ప్రభుత్వం ప్రవేశపెట్టిన 112, 114 జీవోలను వెంటనే రద్దు చేయాలంటూ నిరవధిక సమ్మె కార్యక్రమాన్ని చేపట్టారు. ఏపీ వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు ఈ నెల 16 నుంచి మొదలుపెట్టిన సమ్మె 24 వరకు కొనసాగుతుందని తెలిపారు. టీఎస్ఎస్ అధ్యక్షులు గుంటూరు గోవర్ధన్ రెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ రామానాయుడు మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన 36 జీవోని ప్రభుత్వం తుంగలో తొక్కిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 112, 114 జీవోలతో పెనం మీద నుంచి పొయ్యిలోకి పడ్డట్టుందన్నారు. ఉద్యోగుల పదవి విరమణ వయసును కూడా 60 నుంచి 62కు పెంచాలని డిమాండ్ చేశారు. తమ సంఘాలలో సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని, 2019లో రిక్రూట్ చేసిన వారిని రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన కోరికలపై ప్రభుత్వ అధికారులు దృష్టికి పెట్టాలని, అంతవరకు తమ పోరాటం ఆగదని చెప్పారు. రామానాయుడు, నేను నెల్లూరు జిల్లా పిఎస్ఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. అయితే మేము గత 2 నెలలుగా మా న్యాయమైన కోరికల కొరకు వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నాము. ఈ నిరవధిక సమ్మె మన 16వ తేదీ నుంచి ఇక్కడ చేస్తున్నాము. ఈ రోజుకి 8 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం నుండి కానీ ఉన్నతాధికారులు నుండి కానీ ఏ విధమైన మాకు చర్చలకు ఆహ్వానం లేకుండా మొన్న 17వ తారీఖున 114, 12, 14 2 జీవోలు ఇచ్చి మేము అడిగిన దాన్ని కాకుండా ఇంకొంత పొదును పెట్టి దాన్ని మాకు ఉరితాడు బిగించేలాగా దాన్ని జారీ చేయడం జరిగినది. ఆర్సీఎస్ గారు నిరంకుశంగా దాని మీద మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ దాన్ని మేము ఈ సమ్మెలో చేస్తున్నాము. ఇదే విధంగా రేపు మన గాంధీ పంప్ సెంటర్ నుండి మద్రాస్ బస్టాండ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ కూడా చేస్తున్నాము. తర్వాత 25వ తారీఖున విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చుంటున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పిలుపు మేరకు అందులో భాగంగా మన జిల్లా నుండి కూడా 5 మందిని ఆమరణ దీక్షలో కూర్చోబోతున్నాము. అప్పటికి కూడా ప్రభుత్వం నుండి ఏ విధమైన స్పందన లేకుండా ఉంటే మేము పూర్తి స్థాయిలో ఆమరణ దీక్షలో కూర్చొని మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కనీసం ప్రాణాలైనా వదులుకునే దానికి సిద్ధంగా ఉన్నామని, మరి ముఖ్యంగా ఇప్పుడు మేము సమ్మెలో ఉన్నందువల్ల రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈరోజు పేపర్లో కూడా వచ్చింది అదే వార్త. రైతులు ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఉంది, ధాన్యం పండించున్నారు. అది కొనుగోలు చేయాలన్నా మా సహకార సంఘాల ద్వారానే జరగాల. మరి మార్చిలో రైతులు తీసుకున్న అప్పులు చెల్లించాలంటే మార్చిలో చెల్లించాలా? చెల్లించుకుంటే వారి వాయిదా మీరిపోతారు. వారికి రావాల్సిన రాయితీలు ఏమీ రాకుండా వారు వాయిదా మీరిపోయి అధిక వడ్డీలు చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఇవన్నీ రైతాంగాన్ని దృష్టిలో ఉంచుకొని మా న్యాయమైన కోరికలను మీరు త్వరలో పరిష్కారం చేస్తారని మీ మీడియా ముఖంగా ప్రభుత్వానికి కానీ ఉన్నతాధికారులకు కానీ తెలియజేస్తున్నాము. చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము గత 3 నెలల నుంచి కూడా చేస్తున్నా కూడా వివిధ దశలు ఆందోళన కార్యక్రమం చేస్తున్నాము. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చలనం కూడా లేదు. అయినప్పటికీ మేము అడిగే చిన్న కోరికలు అవి కూడా ప్రభుత్వం మీద ఎటువంటి పట్టణ పడకూడదు. కాబట్టి వారు ఇచ్చిన 2019లో ఇచ్చిన 36 జీవోని అమలు చేయమని కోరుతున్నాము. దానిలో భాగంగా 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నాయో వాళ్ళందరూ రెగ్యులర్ చేయమంటున్నాము. 60 సంవత్సరాల నుంచి 62 సంవత్సరాల వరకు వయో పరిమితిని పెంచమని చెప్తున్నాము. అదేవిధంగా 2019, 2024 రెండు మనకి టీఆర్సీలు ఇవ్వాల్సి ఉన్నది. దాన్ని ఇవ్వాలని కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి కావచ్చు, ఎవరికి కూడా దీన్ని పట్టణ పడదు. ఎందుకంటే ఇది సొసైటీలే రన్ చేసుకుంటాయి. కాబట్టి అది ఇచ్చేదానికి కూడా ఆర్సీఎస్ గారు మా మీద కక్షపూర్తమైన వాతావరణాన్ని ప్రభుత్వానికి ఉసుగొల్పి మా కోరికలు నెరవేర్చకుండా చేస్తున్నారు. కాబట్టి ఇది అతనికి మంచి పద్ధతి కాదు. కాబట్టి ఇది ఉన్నతాధికారులు గవర్నమెంట్ కూడా దీన్ని జోక్యం చేసుకుని మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరిస్తారని కోరుతున్నాను. కమర్షియల్ బ్యాంకులు రావు, ఇంకా ఇతరత్ర ఏ ఆర్గనైజేషన్స్ కూడా రైతులకు మాత్రం సేవలు అందియవు. రైతులు ఇబ్బంది పడకూడదని 2 నెలల నుంచి కూడా మేము దఫదఫాలుగా ఆందోళన చేస్తుంటే ఎటువంటి సమస్య పరిష్కారం కాకుండా ఇంకా జటిలం చేస్తున్నందువల్ల మేము గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఈ నిరవధిక సమ్మెకి దిగడం జరిగింది. కానీ ఏది ఏమైనా ఇప్పటికి కూడా గత 8 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ఎటువంటి మా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. దానివల్ల మేము కూడా ఏది ఏమైనా సరే ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు తాడో పేడో తేల్చుకొని ఈ సమ్మెని ఇంకా ఉధృతం చేసి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రాల బాధాకరమైన విషయం. కానీ ఇప్పటికైనా సరే ప్రభుత్వం వారు, ఆర్సీఎస్ వారు స్పందించి ఈ తాలూకా సమ్మెని ముగింపు చేసినట్టుగైతే రైతులు ఇంకా ముందు మంచి సేవలు మేము అందజేయగలమని చెప్పేసి ఆశిస్తూ నాకు అవకాశం కల్పించినటువంటి నా రాష్ట్ర నాయకత్వానికి కానీ జిల్లా నాయకత్వానికి మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి.